మొన్న మీకు ఆంజనేయ స్వామి ప్రతిష్ట వీడియో చూపించాను కదా, ఆ రోజైతే స్వామివారి కళ్ళు అయితే ఇంకా విప్పలేదండి. ప్రతిష్ట జరిగింది, కుంభాభిషేకం జరిగింది. తర్వాత స్వామివారి దర్శనం చేసుకుందామంటే ఇంకా నేను వచ్చేసాను. తర్వాత ఈరోజు మంగళవారం కదా, మా ఇంట్లో పూసిన మందార పువ్వులు తమలపాకులతో స్వామివారికి మాల కట్టుకొని ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. మొన్న మేము వెళ్ళినప్పుడు కర్రలు అవన్నీ కట్టేశారు. స్వామివారి మొహం అయితే మనకి సరిగ్గా కనిపించలేదు. అందుకని ఈరోజు స్వామివారి ఆలయానికి అయితే వెళ్ళాము. 36 అడుగుల అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఆకివీడు రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ప్రతి ఒక్కరూ కూడా శనివారము మంగళవారము స్వామివారి దర్శనం చేసుకోండి. తమలపాకులతో పూజ చేయించుకుంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. మీరు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ టెంపుల్ ఇంకా మనకి జరుగుతుందండి. పనులు అయితే ఇంకా అవ్వలేదు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు. మీ వంతు మీరు కూడా ఏదైనా సాయం చేయాలంటే ఆ ఆలయం వారిని సంప్రదించండి. మీ వంతు కూడా వేసి అందులో ఆంజనేయ స్వామి ఆలయం ఇంకా ఎంతో అందంగా రూపుదిద్దుకోవాలని మనందరం కోరుకుందాము. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా, పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా ముందుగా మనం దర్శనం చేసుకునేది ఆంజనేయ స్వామినే కనుక ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుందాము. కింద అయితే ఈ విధంగా ఉందండి. ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచాక విగ్రహం చాలా బాగా అనిపించింది. ఇంకా స్వామివారికి తమలపాకుల మాల సమర్పించుకొని పైన ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా ఒకసారి వెళ్దాము. మీకు అక్కడ కూడా వీడియో చూపిస్తాను. ఆల్రెడీ మేము కొంచెం లేట్గా వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పటికే చాలామంది తమలపాకులతో వాటిలతో పూజ అయితే చేయించుకున్నారు. అక్కడ చాలా తమలపాకులు అవన్నీ ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి 11:30 ఆ టైం అయిపోయింది, లేట్ అయింది. ఇంకా మనం పైకి అయితే వెళ్దాము. దానికన్నా ముందు మేము తెచ్చిన మాల అయితే స్వామివారికి సమర్పించేసి ఇంకా పైన ఉన్న ఆంజనేయ స్వామిని కూడా ఒకసారి చూద్దాము. మొన్న మనకి కర్రలు అవన్నీ అడ్డుగా ఉన్న వల్ల కొంచెం మనకి ఆంజనేయ స్వామి సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా అందంగా చూడడం అయితే జరిగిందండి. మనం దూరం నుంచి చూసిన ఆంజనేయ స్వామి మన వైపే చూస్తున్నట్టుగా చాలా వైబ్రేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము. స్వామివారికి ఇష్టమైంది మంగళవారము శనివారం అండి. ఆ రోజు స్వామివారికి మంచిగా తమలపాకులతో కానీ మనం మామూలుగా అయినా సరే స్వామివారిని పూజ చేయించుకుంటే చాలా మంచిది అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ముందుగా వినాయకుడు అలాగే చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి ఫేస్ అయితే చూడండి. మొన్న మనకి కర్రలు అవన్నీ కట్టేశారు కాబట్టి కొంచెం క్లారిటీగా కనిపించలేదు. ఇంకా చాలా వర్క్ అయితే ఉందండి. టైల్స్ అవన్నీ వేయాలి. మీ వంతు మీరు కూడా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆలయం వారిని సంప్రదించండి. గుడికి వెళ్ళి ఇక్కడ చూసారు కదా, విగ్రహం అయితే చాలా అందంగా ఉందండి. ఆ మెడలో పువ్వులమాల కూడా చాలా బాగుంది. సూర్య తేజస్సుతో ఆంజనేయ స్వామి అభయహస్తంతో మన గ్రామంలో ప్రజలందరినీ ఎల్లవేళలా కాపాడుతూ అందరినీ ఆరోగ్యవంతులుగా చూడాలని కోరుకుందాము.